గుంటూరు తాగునీటి సమస్యపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారానికి సీఎం చంద్రబాబు చొరవతో అమృత్ 2.0 కింద దాదాపు 360 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. గుంటూరుతో పాటు శివారు కాలనీలు, విలీన గ్రామాలకు శాశ్వతంగా తాగునీరు అందించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. కృష్ణానది నుంచి నేరుగా గోరంట్ల రిజర్వాయర్కు నీరు వచ్చేలా పైప్ లైన్స్ ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. విలీన గ్రామాల తాగునీటి సరఫరా కోసం త్వరలోనే మరో 208 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కోర్ ఏరియాస్కి వచ్చేటప్పటికి అమృత్ 2 పథకం కింద 331 కోట్ల రూపాయలు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. నంబర్ 1. నంబర్ 2, వీకర్ సెక్షన్ ఏరియాస్ ఉన్నటువంటి ఆ 3 విలేజెస్కి వచ్చేటప్పటికి 32 కోట్ల రూపాయలతోటి అది సెకండ్, దాన్ని కూడా శాంక్షన్ చేశారు. తర్వాత థర్డ్, మర్జ్డ్ విలేజెస్కి వచ్చేటప్పటికి యుఐడిఎఫ్ కింద 208 కోట్లు, అది ఫైనల్ స్టేజెస్లో ఉంది. అది అప్రూవ్ అయిన తర్వాత చెప్తాం. ప్రస్తుతానికి గుంటూరు కోర్ ఏరియాకి, వీకర్ సెక్షన్ ఏరియాస్కి కలిపి దాదాపుగా 360 కోట్ల రూపాయలు అప్రూవ్ అయింది. వీటి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ రోజున పాపులేషన్ తీసుకుంటే 2026 కల్లా 10,65,000 మంది గుంటూరు చుట్టుపక్కల ఉంటారు. 2041కి వచ్చేటప్పటికి 14,80,000, 2056కి వచ్చేటప్పటికి 20 లక్షల మంది గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటారనేది ఎస్టిమేషన్. టోటల్ మనకి కావాల్సినటువంటి వాటర్ డిమాండ్ ఈ రోజున 169 MLD ఉంది. ప్రజెంట్ వాటర్ సప్లై 135 MLD మాత్రమే ఉంది. సో అడిషనల్ కెపాసిటీ వీటన్నిటి దృష్ట్యా 138 MLD అడిషనల్ కావాలి. ఇవన్నిటినీ అంటే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడున్న తక్కెళ్ళపాడు ఈ వాటర్ సప్లై ఇది ఇలానే ఉంటుంది. ఇది కాకుండా కృష్ణానది నుంచి ఇప్పుడు తీసుకున్నటువంటి అమృత్ 2 పథకం ఏదైతే ఉందో, ఇది కృష్ణానది నుంచి స్ట్రైట్గా తీసుకొని ఇక్కడికి గోరంట్ల ఏరియాకి వస్తుంది. ఇందులో కృష్ణానది దగ్గర ఒక పంపింగ్ మెకానిజం ఉంటుంది. గోరంట్ల దగ్గర రిజర్వాయర్లో క్లీన్ చేసి అక్కడి నుంచి పంపింగ్ మెకానిజం ఉంటుంది. ఇదంతా స్ట్రైట్ లైన్ తీసుకుంటా ఉన్నారు. ఇందులో రైల్వే లైన్స్, నేషనల్ హైవేసు, కెనాల్ క్రాసింగ్స్ని అన్నిటినీ బైపాస్ చేస్తూ ఈ లైన్, ఇది న్యూ వాటర్ లైన్ ప్లస్ ఇది సస్టైనబుల్ వాటర్ లైన్. అంటే కృష్ణానది నుంచి ఎప్పటికీ నీటి సమస్య లేకుండా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనం చేయబోయేటువంటి ఏ పనైనా సరే భవిష్యత్తు తరాలకి డబ్బు పెట్టే ప్రతి రూపాయి కూడా సస్టైనబుల్గా ఉండాలి. అంటే వాటర్ సోర్స్ దగ్గర ప్రాబ్లం ఉండకూడదు, అదేవిధంగా వేసే వాటర్ పైపులు కూడా ప్రాబ్లం ఉండకూడదు. మూడోది, ఈ తవ్వకాలు ఇవన్నీ పెట్టి పైపులు పాడవకుండా వీటన్నిటినీ అవాయిడ్ చేస్తూ ఒక అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చి ఈరోజు 360 కోట్ల రూపాయలతోటి గుంటూరు ప్రజల దాహాన్ని తీర్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, దీన్ని సాధించినటువంటి మా ఎమ్మెల్యేలు, కమిషనర్ గారు, మేయర్ గారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ వర్క్ టెండర్ వచ్చేటప్పుడు 1 to 2 monthsలో టెండర్ స్టార్ట్ అవుతుంది. వర్క్ అవ్వటానికి ఒక 2 years పడుతుంది ఈ పైప్ లైన్ అవన్నీ వేయటానికి.